మెదక్ ఖిలాపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు మంత్రి కొండా సురేఖ. నీలం మధును భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు కార్యకర్తలంతా ఏకం కావాలన్నారు. రేపు మెదక్లో నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారని స్పష్టం చేశారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు కొండా సురేఖ. కానీ హెలిప్యాడ్ కూడా సిద్ధం చేయడం జరిగింది. ఒకవేళ హెలిప్యాడ్ వస్తే హెలికాప్టర్లో వస్తే హెలిప్యాడ్ నుంచి కూడా ఈ సెంటర్ వరకు రామదాస్ సెంటర్ వరకు కూడా ర్యాలీ తీసి ఇక్కడే మరి కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది బైక్ ర్యాలీ ద్వారా. లేదు అంటే మరి వచ్చే దారిలో రోడ్ వెంబడి ఎదురెళ్ళి కొంత దూరం నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ ఆ రేంజ్ నుంచి బైక్ ర్యాలీతో సెంటర్లో తీసుకొచ్చి ఇక్కడ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మాకు కన్ఫర్మేషన్ కూడా సీఎం నుంచి రావడం జరిగింది. అందుకే స్థల పరీక్షించే ఒక స్థలము, అదేవిధంగా హెలిప్యాడ్ నిర్మాణం ఎలా జరుగుతుంది, ముఖ్య నాయకులను కూడా ఒకసారి పిలుచుకొని ఆదేశాలు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గం వచ్చి మరి పెద్దలు హనుమంతన్న గారి పుత్రుడు రోహిత్ గారిని మరి వారు నాయకత్వం తీసుకొని మరి అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా ఆల్రెడీ మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మరి నీలం మధు గారు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు, హనుమంతన్న ఆర్గనైజేషన్లో ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఆర్గనైజేషన్లో ఉన్నారు. ఎవరెవరు ఎంతమందిని మరి తీసుకురావాలి అనేది అందరికీ కూడా అప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారము పెద్ద ఎత్తున ఇక్కడ ముఖ్యంగా ఈ మెదక్ అనేది ఒక ప్రసిద్ధిగాంచినటువంటి నియోజకవర్గము. ఇందిరాగాంధీ లాంటి మహానేతలు నిలబడి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించి మరి ఇక్కడ డెవలప్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి నిలబడి ప్రధానమంత్రి అయినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఈ గడ్డ మీద